నన్ను శోభన్ బాబు అభిమానిగా మార్చిన 'పుట్టినిల్లు మెట్టినిల్లు' చిత్రానికి 53 ఏళ్లు. 1973 సంవత్సరం ఆగస్టు 5వ తేదీ ఆదివారం మ్యాట్నీ అనంతపురం శ్రీకంఠం థియేటర్. ఒక 6.5 ఏళ్ల బాలుడు సినిమా చూస్తున్నాడు. కొంత సినిమా స్టార్ట్ అయ్యాక వెండితెర పైన ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. హార్మోని వాయిస్తూ ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను అని పాడాడు. ఆ బాలుడికి అతను విపరీతంగా నచ్చాడు. ఆ అబ్బాయి తన తల్లితో ఆ మామ ఎవరు అని అడిగాడు. తల్లి చెప్పినా పేరు గుర్తులేదు, కానీ ఆ రూపం తన మనసులో ముద్రించబడినది, శరీరంలోని ఒక భాగంలో. అప్పటి నుండి ఆ మరుసటి సంవత్సరం శివరాత్రి పండుగ రోజు అర్ధరాత్రి ఆటకు ఇంట్లో వాళ్ళు ఖైదీబాబు సినిమాకి వెళ్ళారు. ఆ బాలుడు నిద్ర మేల్కోలేడని తనను తీసుకెళ్లలేదు, నిద్రపుచ్చి వాళ్ళు వెళ్ళారు. మరుసటి రోజు బాలుడికి ఆ విషయం తెలిసి ఏడ్చి నానా రభస చేస్తే ఆ రోజు మ్యాట్నీకి ఆ సినిమాకు ఆ బాలుడిని తీసుకెళ్లారు. ఆ సినిమాలో ఆ బాలుడికి మీ మామ సినిమా అని చెప్పారు, కానీ ఈ మామ ఆ మామ మాదిరి లేడే, ఆ మామ కాదేమో అని అనుకున్నాడు ఆ బాలుడు. కానీ వాళ్ళ అమ్మ చెప్పింది ఆ మామే అని. ఆ సినిమా మరోసారి కూడా చూశాడు వేరే వాళ్ళతో. వాళ్ళింట్లోనే ఆ బాలుడి మేనత్త డిగ్రీ చదివేది. అప్పట్లో ఆమె కోసం ఆమె ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. ఆ డిగ్రీ చదువుకునే ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకునే మాటలలో సినిమా నటులలో ఎక్కువగా వినిపించే పేర్లు 4: రాజేష్ ఖన్నా, హేమమాలిని, వాణిశ్రీ మరియు శోభన్ బాబు. ఆ బాలుడికి వాళ్ళ మేనత్త ఏం చెబితే అదే వేదం. అలా ఆ నలుగురికి అభిమాని అయ్యాడు ఆ బాలుడు. స్కూల్లో పిల్లలలో 2 హీరోల ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక్కో హీరో ఫ్యాన్స్ ఒక్కో వరుసలో కూర్చునేవారు. 2 గ్యాంగులకు గొడవలయ్యేది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆ హీరోలు ఎన్టీఆర్ మరియు శోభన్ బాబు. మన బాలుడు శోభన్ బాబు ఫ్యాన్స్ గ్యాంగ్లో ఉండేవాడు. ఆ గ్యాంగ్కు ఒక లీడర్ ఉండేవాడు. అతనికి ఆ బాలుడు అనుచరుడుగా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో సినిమా పత్రికలు వచ్చేవి. ఆ బాలుని ఇంట్లో సినిమా పత్రికలు నిషేధం. వాడు శోభన్ బాబు బొమ్మలు చూపించేవాడు. సోగ్గాడు అన్ని లేని మీసం తిప్పేవాడు. వాడు బాగా అల్లరి చేసేవాడు. వాడి వల్ల ఆ బాలుడికి కూడా టీచర్ల చేతులు దెబ్బలు బాగా పడేవి. అయినా వాడంటే ఆ అబ్బాయికి చాలా అభిమానం ఉండేది. సోగ్గాడు విడుదల ముందు రోజు సాయంత్రం ఆ బాలుడిని వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాలుడి అనారోగ్యం కోసం అనంతపురం నుండి మదనపల్లికి తీసుకెళ్లారు. వెళ్ళేటప్పుడు సోగ్గాడు థియేటర్ ముందు నుండి బస్సు వెళ్తుంటే, అయ్యో ఆ ఊరి చాలా చిన్న ఊరు, సోగ్గాడు సినిమా ఉంటుందో లేదో అని ఆ బాలుడు దిగాలు పడ్డాడు. ప్రొద్దున డాక్టర్ చెకప్ అయ్యాక మధ్యాహ్నం హోటల్లో భోజనం చేసి రిక్షాలో వెళ్తుంటే ఆ బాలుడు లాడ్జికి ఏమో అనుకున్నాడు, కానీ ఆ రిక్షా మదనపల్లి జ్యోతి థియేటర్ ముందు ఆగినది. ఆ థియేటర్లో సోగ్గాడు ఆడుతున్నది. మొదటి రోజు మ్యాట్ని. ఇసకెస్తే రాలనంత జనాలున్నారు. టికెట్లు దొరకడం అసంభవం అనుకున్నాను. కానీ ఆ బాలుడి నాన్నగారు డైరెక్ట్గా థియేటర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకొని లోపలికి తీసుకెళ్లారు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఆ బాలుడి నాన్నగారికి రాయలసీమంతా కూల్ డ్రింక్స్ డీలర్షిప్ ఉండేది అప్పట్లో. అలా మదనపల్లి జ్యోతి థియేటర్ కూడా కూల్ డ్రింక్స్ వాళ్ళే సప్లై చేసేవాళ్ళు. అందువల్ల టికెట్లు ముందే తీసిపెట్టారు. సినిమా ప్రారంభమైనది. సినిమాలో శోభన్ బాబు ఎంట్రన్స్ నుండి లాస్ట్ వరకు ఒక్క డైలాగ్ వినపడలేదు. ప్రేక్షకులు విపరీతంగా అల్లరి చేశారు. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ 19 తేదీ నాడు 2025 సంవత్సరంలో హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్లో సోగ్గాడు సినిమాను ఆ బాలుడు చూడటం ఒక మరచిపోలేని అనుభూతి. 76లో ఆ బాలుడి ఇంటికి ఎదురుగా ఒక కొత్త ఫ్యామిలీ వచ్చినది. వారి ఇంటికి సినిమా పత్రికలన్నీ వచ్చేవి. అప్పటి నుండి సినిమా పత్రికలు రెగ్యులర్గా చూడటం అలవాటైనది ఆ బాలుడికి. అప్పట్లో అన్ని చిత్రాల కన్నా కురుక్షేత్రం చిత్రం కవరేజ్ ఎక్కువ ఉండేది. ఆ సినిమాలో చాలామంది యాక్టర్లు ఉండేవాళ్ళు. వారి యాక్టర్ల పేర్లు, వాళ్ళు పోషించే పాత్రలు రాసేవారు ప్రతి వారము. కానీ అందరికన్నా పైన శోభన్ పేరు ఉండేది. అది ఆ బాలుడికి బాగా నచ్చేది. ఆ సినిమా ప్రారంభం నుండి విడుదలయ్యే వరకు ప్రతిరోజు ఆ సినిమా గురించి ఆలోచించేవాడు ఆ బాలుడు. జనవరి 14, 1977 అనంతపురం రామచంద్ర థియేటర్ కురుక్షేత్రంకు 2వ థియేటర్ అది. ఆ బాలుడి ఇంటికి బాగా దగ్గర. మొదటి రోజు మ్యాట్నీ చూశాడు. విపరీతంగా నచ్చినది. ఎంతగా అంటే మరో 15 ఏళ్లలో వివిధ ఊర్లలో ఆ సినిమా ఎక్కడ ఆడుతున్నదని తెలిసినా వెళ్ళి చూసేంత. థియేటర్లోనే 19 సార్లు చూశాడు మొత్తం ఆ సినిమాని. ఆగస్టు 19, 1979 మ్యాట్నీ అనంతపురం రఘువీర థియేటర్లో జోదగాడు చిత్రం చూశాడు ఆ బాలుడు. ఆ సినిమానే మొదటి సినిమా ఆ బాలుడి ఇంట్లో చెప్పకుండా సొంతంగా చూసిన సినిమా. ఇంటికి వెళ్ళగానే తప్పదు, కోటింగ్ పడినది.
అప్పట్లో కక్ష చిత్రం షూటింగ్ ప్రారంభమైనది. కక్ష టైటిల్ శోభనో గెటప్ ఆ టీనేజర్ను విపరీతంగా ఆకర్షించినది. ఫిబ్రవరి 1980లో అనంతపురం శాంతిలో ఉదయమాటలలో శంకరాభరణం చిత్రం విడుదలైనది. ఆ బాలుడు కొన్నాళ్ల తర్వాత అందరూ బాగుందంటే ఆ సినిమా చూశాడు. సినిమా ప్రారంభానికి ముందు ఇంటర్వెల్లో కక్ష సినిమా పాటలు పెట్టేవారు అప్పట్లో. కక్ష చిత్రం అంటే మన బాలుడికి చాలా ఇష్టం కదా. ఆ పాటలు వినడం కోసం శంకరాభరణం సినిమాను మరో 3 సార్లు వెళ్ళాడు. ఇంటర్వెల్ అవుతూనే పాటలు వినేసి సినిమా స్టార్ట్ అవుతూనే ఇంటికి వెళ్ళిపోవాడు. మార్చి 21, 1980 నాడు కక్ష పోస్టర్ అనంతపూర్ రఘువీర్ థియేటర్లో వేశారని ఎవరో చెప్తే ఆ రోజు సాయంత్రం థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు నుండి రోజు థియేటర్ దగ్గరికి సాయంత్రం వెళ్ళి కక్ష పోస్టర్ చూసి ఆనందపడేవాడు. మార్చి 28, 1980 నాడు మొదటి రోజు ఆరాటలు. ఉదయం 7 గంటలకే మొదటి ఆట. విపరీతమైన ఎగ్జైట్మెంట్తో రాత్రి నిద్ర పట్టలేదు అతనికి. ఉదయం 6:45 గంటలకే థియేటర్ దగ్గరికి వెళ్ళినా అప్పటికే హౌస్ఫుల్ అయి గేట్లు వేసేశారు. అలాగే గేటు దగ్గర నిలబడి ఇంటర్వెల్ అయ్యాక గేట్లు తెరిచి బాల్కనీ టికెట్లు థియేటర్ వాళ్ళు ఇస్తే 10 గంటల ఆటకు టికెట్స్ తీసుకొని బాల్కనీ బయట నిల్చున్నాడు. చెక్క కిటికీల సందులో నుండి కొంతమంది సినిమాను చూస్తున్నారు. మార్చి ఆ బాలుడు కూడా చూశాడు. ఆ బాలుడు చూసినప్పుడు బుగ్గ మీద ముద్దు పెట్టన పాట వస్తోంది. విపరీతమైన అల్లరి థియేటర్లో. 10 గంటల ఆట స్టార్ట్ అయినది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి జమున దగ్గరికి అసిస్టెంట్ వచ్చి గాలి కంటే వేగంగా అని ప్రతాప్ గురించి చెబుతుంటే థియేటర్ దద్దరిల్లింది. ప్రతాప్ అనేది శోభనో పేరు కక్ష సినిమాలో. ఫైట్లో ఎంట్రన్స్ అభిమానులు బాగా అల్లరి చేస్తున్నారు. అంతలో బెల్ట్ నుండి కత్తి తీస్తాడు శోభనబాబు. అంతే. ఆ బాలుడు లేచి నిలబడి గట్టిగా అరిచేశాడు. ఆ అరుపులు అడవి వరకు కొనసాగాయి. ఈరోజు యూట్యూబ్లో ఆ బాలుడు వెండితెర సోగ్గాడు అనే ఛానల్ పెట్టి ఇప్పటికి 670 వీడియోలు పైగా చేశాడంటే ఆ కక్ష చిత్రమే కారణం. పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు చిత్రంతో చినుకుగా ప్రారంభమైన శోభనో మీద అభిమానం ఖైదీ బాబాయ్తో జల్లుగా మారి, సోగ్గాడితో వానగా మారి, జోదగాడితో వరదగా మారి, కక్షతో సునామీగా మారినది. ఆ బాలుడు మేలుకున్న ప్రతి 5 సెకండ్లలో 3 సెకండ్లు శోభనో గురించి ఆలోచించేంతగా అభిమానం పెరిగినది. ఆ బాలుడిని నేనే. మరో వీడియోలో అభిమాన సంఘాలలో నా ప్రయాణం గురించి చెబుతాను.